కృష్ణా జిల్లా గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ ఇంద్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడివాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీకాంత్ హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు నాయకులు సమన్వయంతో ఉండాలని, ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని డీఎస్పీ తెలిపారు. ఖమ్మం జిల్లాలో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారని సీడ్ డీలర్స్ తో జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకొని వారి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. లైసెన్స్ లేని వ్యక్తుల దగ్గర విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని అన్నారు. జిల్లాలో డీలర్ దగ్గర కావలసినంత పత్తి విత్తనాలు స్టాక్ ఉందని, విత్తన కొరత లేదని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని దొంగలించిన ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జిల్లేలుగూడ వివేక్ నగర్ కాలనీకి చెందిన యశ్వంత్ రెడ్డి ఓ ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహించి అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ కనిపించకపోవడంతో బాధితుడు మీర్పేట్ పోలీసులకు ఆశ్రయించాడు. మేడ్చల్ జిల్లా నారపల్లిలో సారా తయారీకి ఉపయోగించే బెల్లం పట్టికను అక్రమంగా తరలిస్తున్న లారీని ఘట్కేసర్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. నగరంలోని బేగం బజార్ నుండి వరంగల్కు వెళ్తుండగా 5 లక్షల విలువ చేసే 400 కిలోల పట్టిక బెల్లంతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బెల్లాన్ని తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమృత క్యాసిల్ హోటల్ స్పా సెంటర్లో పోలీసులు దాడులు చేశారు. మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు 4 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేసుకుని సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ అగ్నిగుండంగా మారింది. రాష్ట్రంలో మరోసారి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. మే 4న తెలంగాణలో 47 డిగ్రీలు దాటగా నిన్న మరోసారి 47 డిగ్రీలు దాటింది. మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి కాలం చివర్లో ఎండలు మండిపడుతున్నాయి. తెలంగాణలో జూన్ మొదటి వారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని IMDH తెలిపింది.